నమస్కారం క్రికెట్ ప్రేమికులారా. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం అద్భుతమైన ప్రదర్శన చేసింది. చాలామంది ఈ మ్యాచ్ను హై టెన్షన్ ఫైట్గా ఊహించారు, కానీ మ్యాచ్ మొదలైన తర్వాత మాత్రం అది పూర్తిగా వన్ సైడ్గా మారిపోయింది. సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగ్ టీంని న్యూజిలాండ్ ఎలా పూర్తిగా డామినేట్ చేసి ఫైనల్కు చేరుకుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మ్యాచ్ ప్రారంభంలో న్యూజిలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ మొదటి భాగంలో పిచ్ కాస్త స్లోగా కనిపించింది. బంతి బ్యాట్ మీదకి అంత సులభంగా రావడం లేదు. అయితే రెండో ఇన్నింగ్స్లో డ్యూ కారణంగా పిచ్ బ్యాటింగ్కు బాగా సహకరించింది. సౌత్ ఆఫ్రికా టీంకి టాస్ ఓడిపోవడం మొదటి పెద్ద షాక్ అయింది. ఎందుకంటే ఈ పిచ్ పరిస్థితుల్లో ముందుగా బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ మొదటినుంచే తడబడింది. రెండో ఓవర్లోనే 2 కీలక వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ క్వింటన్ డీకాక్ ఒక బౌండరీ కొట్టిన వెంటనే అవుటయ్యాడు. అదే ఓవర్లో రీక్ ఎల్డన్ కూడా మొదటి బాల్కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో సౌత్ ఆఫ్రికా స్కోర్బోర్డ్ మీద భారీ ప్రెషర్ పడింది. కొద్దిసేపు మార్క్రమ్ మరియు బ్రేవిస్ కలిసి చిన్న పార్ట్నర్షిప్ నిర్మించారు. కానీ ఆ పార్ట్నర్షిప్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. రచిన్ రవీంద్ర అద్భుతమైన బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశాడు. డేవిడ్ మిల్లర్ కూడా ఎక్కువసేపు నిలబడలేక త్వరగా అవుటయ్యాడు. ఒక దశలో సౌత్ ఆఫ్రికా టీం 10 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇక్కడ నుంచి మార్క్రమ్ మరియు స్టబ్స్ కలిసి ఇన్నింగ్స్ను కాస్త స్థిరపర్చారు. ఇద్దరూ కలిసి 6వ వికెట్కు మంచి పార్ట్నర్షిప్ నిర్మించారు. ప్రత్యేకంగా మార్క్రమ్ చాలా అద్భుతమైన షాట్లాడుతూ స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు. అతను కేవలం 30 బంతుల్లోనే 50 పైగా పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. చివరకు సౌత్ ఆఫ్రికా టీం 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. ఆ సమయంలో ఈ స్కోర్ మ్యాచ్లో ఫైట్ ఇవ్వడానికి సరిపోతుందేమో అనిపించింది. చేజింగ్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ ఓపెనర్స్ చాలా అగ్రెసివ్గా ఆడారు. మొదటి ఓవర్ నుంచే బౌండరీలు కొడుతూ స్కోర్ వేగంగా పెంచారు. పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండా 70కి పైగా పరుగులు చేసింది. అదే సమయంలో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ వైపు మళ్లిపోయింది. ఈ మ్యాచ్లో అసలైన హైలైట్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఫిన్ ఆలన్ బ్యాటింగ్. అతను అద్భుతమైన హిట్టింగ్తో సౌత్ ఆఫ్రికా బౌలర్లను పూర్తిగా డామినేట్ చేశాడు. మొదట కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్కడితో ఆగకుండా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా వచ్చిన సెంచరీగా నిలిచింది. అతని బ్యాటింగ్ చూసిన ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. న్యూజిలాండ్ టీం కేవలం 12.5 ఓవర్లలోనే 170 టార్గెట్ను చేజ్ చేసింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో 150 పైగా టార్గెట్ను ఇంత త్వరగా చేజ్ చేయడం అరుదైన విషయం. ఇది నిజంగా న్యూజిలాండ్ టీంకి ఒక హిస్టారిక్ విక్టరీ. ఈ విజయంతో న్యూజిలాండ్ టీం రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. మరోవైపు వరుసగా 7 మ్యాచ్లు గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్లోనే నిరాశతో టోర్నమెంట్ నుంచి బయటపడింది. ఇప్పుడు అందరి దృష్టి రెండో సెమీఫైనల్ మ్యాచ్ మీద ఉంది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిచి ఫైనల్లో న్యూజిలాండ్ను ఎదుర్కొంటారో అనేది చూడాలి. మీరు ఎవరిని ఫైనల్లో గెలుస్తారనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.